హే ఫ్యామ్, వెల్కమ్ టు సుహాస్ కార్నర్. ఈరోజైతే సండే ఫుడ్ అంతా తిన్నాక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెంటనే పిల్లల్ని ఆడిపించుకోవడానికి మేడపైకి అయితే వచ్చేసానండి. వాళ్ళు ఆడుకుంటుంటే మనమేం ఖాళీగా ఉండం కదా, క్రోషా ఐటమ్స్ తీసుకొని వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ క్రోషా చేస్తుంటే మా పాప వీడియో అయితే తీస్తుందండి. తను సగం తీసింది, సగం అటు ఇటుగా మిస్ చేసింది కాబట్టి కొద్దిగా వదిలేసి చూడండి. దీని నుంచి నేను ఏ ప్రోడక్ట్ తయారు చేస్తానో వీడియో చివరిలో తెలుస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు కూడా షాక్ అవుతారనమాట. క్రోషే నేర్చుకోవడం ఈజీనా అని చాలామంది అడుగుతూ ఉంటారండి. అంటే యూట్యూబ్లో అడగలేదులేండి, మనకుండే సబ్స్క్రైబర్స్ 9 మందే కాబట్టి, ఇన్స్టాలో కొద్దిగా అటో ఇటో ఉన్నారు కాబట్టి అడుగుతుంటే. నేర్చుకోవడం అనేది ఈజీ అంటే స్టిచ్చెస్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయండి, కానీ పర్ఫెక్షన్ రావడానికైతే ప్రాక్టీస్ కావాలండి. ఇది మాత్రం నేను కరెక్ట్గా చెప్పగలను. మీకు కావాలంటే క్లాసెస్ కూడా నేను పోస్ట్ చేస్తానండి, స్లోగా చేస్తాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ రోస్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇది ప్రిపేర్ చేయడానికి నాకైతే ½ అన్ అవర్ టైం పట్టిందండి. అంటే మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉంటానన్నమాట. నేను ప్రాక్టీస్ చేసి ఇంత పర్ఫెక్షన్ రావడానికి నాకు ఒక 7-8 మంత్స్ అయితే పట్టింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్